This Slicing. conference will What is now be indexing? recorded. ఇంతవరకు మీరు ఎప్పుడు వినలేదు. This is completely new అండి. New topic. Today topic is indexing and slicing in strings. Strings. అసలు indexing అంటే ఏంటి? Slicing అంటే ఏంటి? Okay, this is a very important. First one is the indexing in strings అండి. Strings లో ఎలా ఉంటుంది indexing? For example, మనం ఒక string రాసుకున్నాం ఇక్కడ. Any string, మన ఇష్టం వచ్చిన string. The string equal to, for example, one string s equal to hello అని ఒక వాల్యూ పెట్టాం. This is hello. Hello is a string. Given string is hello. సరే ఈ hello అనే given string మన దగ్గర ఎలా స్టోర్ అవుతుంది ఇంటర్నల్ గా ఇలా స్టోర్ అవుతుంది. S is a given string. The value equal to hello. HELLO. ఓకేనా? 0th location. This is called the first location, second location, third location, and fourth location. దీన్ని ఏమంటే -1, -2, -3, -4 and -5. This is called the indexing. ఈ యొక్క ఈ పాయింట్ ఏమంటున్నాను, ఏదైనా కావచ్చు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ లొకేషన్. దిస్ లొకేషన్ ఒక వాల్యూ, ఇది ఒక లొకేషన్. ఈ లొకేషన్ ఏమంటారు? ది లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వన్ సెల్. ఒక ఏరియా. ఇప్పుడు ఈ ఏరియా పేరేంది? S(2). ఈ ఏరియా పేరు ఐడెంటిఫై చేసిన ఏరియా పేరేందని ఇక్కడ ద ఏరియా నేమ్ ఈక్వల్ టు S(2). S(2) రిప్రజెంట్స్ S(2) ఏం చేస్తుంది మనకి? S(2) రిప్రజెంట్స్ వాల్యూ ఎంత? L. S(0) రిప్రజెంట్స్ H. S(1) రిప్రజెంట్స్ E. S(3) L. S(4) O. S(-1) -2, -3, -4, -5. So these are called as a positive indexing and negative indexing. దీన్ని ఏమంటున్నామంటే it is called the positive indexing. It is called as a positive indexing. This concept is the positive indexing. And this concept is called as a negative indexing. అర్థమవుతుందా క్లియర్గా? నెగటివ్ ఇండెక్స్, Sir, నెగటివ్ ఇండెక్స్. సో ఐఎన్ఏ క్లియర్ హనుమాన్? ఓకే. పాజిటివ్ అండ్ yes, sir, clear, నెగటివ్ sir. ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ చెప్పండి హనుమాన్, చెప్పండి. ఏం లేదు సార్, క్లియర్ సార్, అర్థమైంది సార్. ఓకే, రైట్. పాజిటివ్ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4. నీ సైజ్ వాల్యూ ఎంత ఉంటే అంతకంటే ఒకటి తక్కువ. నెగటివ్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ -1, -2, -3, -4 అండ్ -5. దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ indexing. ఒకసారి ఆయన పెట్టిన. Now, what is the positive indexing and what is the negative indexing? నా దగ్గర ఉన్న given string ఇది అండి. The string equal to hello. It is represented by either single quote or double quote. What is the S(0) value? What is the S(1) value? What is S(2) value? What is S(3) value? S(3) value. S(4) value ఎంత? సారీ, S(4) అంటే ఎంత అండి? అంతే కదా? ఇది కాదులేండి, ఇది లేదు, ఇది లేకుండా చూసుకోండి. S(0) S equal to hello string. S(0) represents H. S(2) represents L. 1, 3, L. 4, O. That means the S(5) ఉందా నా దగ్గర? బ్లాంక్ లేదు. దెర్ ఇస్ నో S(5) ఇండెక్సింగ్. ఎక్కడ ఉంది ఆ ఇండెక్స్ నెంబర్? 0 దగ్గర నుంచి అప్ టు 4 దగ్గరకే ఉంది. ఏం ఎర్రర్ వచ్చింది అక్కడ? ఇండెక్స్ ఎర్రర్. మీ దగ్గర ఆ ఇండెక్స్ లేదు కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ద ఇండెక్స్ ఎర్రర్. ఒకవేళ ఉంటే వస్తుంది వాల్యూ. If the index is not present, if the given index number is not present, then it is the index number. If the given index number is present, then it is the value of the index number. The value, for example, S(25). S(25) index number నీ దగ్గర ఉందా? లేదు కాబట్టి ఏమైతుంది? ఆటోమేటిక్గా మనకి ఇట్ రిప్రజెంట్స్ ద ఇండెక్స్ నెంబర్. ఎర్రర్. క్లియర్ ఆర్ నాట్? దిస్ ఇస్ ద పాజిటివ్ ఇండెక్సింగ్ అండి. ఓకే, ఒకసారి చూసుకోండి అందరు క్లియర్గా. Now it is the positive indexing. పాజిటివ్ ఇండెక్సింగ్ లో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. అదే ఒకవేళ నెగిటివ్ ఇండెక్సింగ్, S value equal to, for example, hello. The S value equal to, for example, tronics. S of -1, S of -1, S of -2, S of -3, S of S of -4, S of ఓకేనమ్మా, రైట్, -5. వస్తాయి వాల్యూ రావా? S of -5, S of -5, ఓకే, S of -6, ఓకే, S of అంటే -6 వాల్యూస్. ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ మన దగ్గరకు అది రీచ్ అవుతుంది. ఓకే, ఇండెక్సింగ్. ఇండెక్స్ రిప్రజెంట్స్
Index represents position. The position of the position of the given value. Position of the given value. Now here the Python supports two indexing, positive and negative. Two index numbers, and the Python any values supports positive two indexes, two indexing, two indexes. What are the two indexes? One is a index and a positive index. The second one is the negative index. First time ఇప్పుడు అన్నారు మీరు దొరికినలా ఇవాళ న్యూగా అన్నారు the positive and negative index. What is the positive index? The positive index starts from ఎక్కడ నుంచి ఎక్కడికి positive index starts from left to right, left to right. That is ఏమవుతుందండి 0 1 2 3 4 అప్ టు సైజ్ ఎంత అయితే అంత దానికంటే ఒకటి తక్కువ. This negative index starts from right to left. Clear or not? That is -1, -2, -3 and so on. Minus size. Size -1 కాదు. This is the minus sign. Clear? This is the example 1. Any string అండి. మీ ఇష్టం వచ్చిన స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ వాల్యూ మనం రాద్దాం. ఎనీ స్ట్రింగ్ మీ ఇష్టం వచ్చింది. హలో అని లేదు, ప్రానిక్స్ అని లేదు, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. దిస్ ఇస్ అవర్ గివెన్ స్ట్రింగ్. ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే ఏమైంది? మొత్తం వస్తాయి. ఎస్ కాదు మనం ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 0. Print of s of 1, s of 2, s of 3, 4, 5 and so on. S of 0, s of 1, s of 2, s of 3, s of 4, s of 5, s of 6. ఏమైతుంది s of 6? The index number మీ దగ్గర లేదు. The index number is not present. If the given index number is present, then display the value. Otherwise, it returns the error. ఎక్కడ దాకా వచ్చింది కరెక్ట్ ఆన్సర్? ఇప్పుడు మనకి చూసుకోండి ఎక్కడ వరకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మనకి. ఎస్ ఆఫ్ 0 రైటే, ఎస్ ఆఫ్ 1 రైట్, ఎస్ ఆఫ్ 2 రైట్, ఎస్ ఆఫ్ 3 రైట్, ఎస్ ఆఫ్ 4 రైట్, ఎస్ ఆఫ్ 5 రైట్, ఎస్ ఆఫ్ 6 ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ఏరియా, అవుట్ ఆఫ్ ద రేంజ్, అవుట్ ఆఫ్ రేంజ్. వాట్ ఈస్ ద నోట్? నోట్ అని చెప్పి ఏడాలి మనం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏంది? ఇఫ్ ద గివెన్ ఇండెక్స్ నెంబర్ ఏమైంది? ద గివెన్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ప్రెసెంట్, దెన్ ఏం చేస్తుంది? Then it returns value. If the given index number present, then returns a value. If the given index number is not present, then it returns is important. Clear? Index error. Clear or not? If the index number is present, it returns value. It is not present, that returns the value error. The error is called as a index error. If the given index number is present, then returns a value. It is not present, it returns the index number. To display using positive indexing. ఏం వాడుకున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ? పాజిటివ్ ఇండెక్సింగ్. సో ద సేమ్ ప్రోగ్రామ్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ తో రాద్దాం. సేమ్ ప్రోగ్రామ్ యూజింగ్ నెగటివ్ ఇండెక్సింగ్. కొద్దిసేపు దీన్ని ఆపండి. సబ్ -1, -2, -3, -4, -5 ఏమైంది? -1 అనాలి. x వాల్యూ, i వాల్యూ, n వాల్యూ, o వాల్యూ, r వాల్యూ, t వాల్యూ లేని తీస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ మనకి? ఎర్రర్. రైట్? ఎగ్జాంపుల్ 3 ఓకేనా? ఈక్వల్ టు what is s of 0 value? అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు నాకు? tt అంతేనా? s of -0, s of +0 ఏమొస్తుంది అంటే అంత t అంతేనా? వచ్చే మనకి అంతే మనకి వచ్చేది ఇప్పుడు. రైట్? అంత వాల్యూ మనకు వచ్చేది ఇక్కడ సేమ్ వాల్యూ. ఎందుకు వస్తుంది? -0 అన్నా +0 అన్నా ఒకటే కదా. ఒకటే కాబట్టి నీకు వచ్చే 10 మంది తప్పు చెప్తారు ఆన్సర్. ఇది ఎర్రర్ వస్తుంది అంటారు, ఏదో చెప్తారు. ఎర్రర్ రాదు. -0 అయినా +0 అయినా 0 అయినా ఆన్సర్ 0నే. కాబట్టి అన్నింటిలో నీకు వచ్చే వాల్యూ ఎంత అక్కడ? 0. దిస్ ఈస్ కాల్డ్ లైక్ ఇండెక్సింగ్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇండెక్సింగ్ అర్థమైందా లేదా? ఇండెక్సింగ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఓన్లీ
one element. What is the indexing? Indexing is used to access only one element. Okay, na? Is used to access only one element. Now we go for the slicing. Slicing in strings. Slicing. సార్ స్లైసింగ్ అంటే ఏంటి? ఓకే, నా దగ్గర ఒక బ్రెడ్ ఉంది, నా దగ్గర ఒక కేక్ ఉంది, ఇది మొత్తం కేక్. దీని స్లైసింగ్ ముక్కలు కట్ చేయాలి. స్లైసింగ్ అంటే ఏంటి? దోసకాయ వేసినట్టు, బీరకాయ వేసినట్టు, కేక్ కట్ చేసినట్టు, బ్రెడ్ వేసినట్టు బయటమే అంటే అందులో ఇది ఒక స్లైస్. స్లైస్ మీన్స్ పీస్. పీస్ మీన్స్ సబ్. ఇది ఒక పీస్, ఇది ఒక పీస్. ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేశా? 1 2 3 4 పార్ట్స్ గా డివైడ్ చేశా. పీసెస్ గా చేయటం. ఓకేనా? నౌ ఇండెక్సింగ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఓన్లీ one element. If we want to access more than one element, we go for ఏ కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి అక్కడ? స్లైసింగ్ కాన్సెప్ట్. ఒకటే కావాలంటే వద్దు. If we want to access more than one element నువ్వు కనుక యాక్సెస్ చేయాలి అంటే రైట్, ఇప్పుడు ఆడికి వెళ్ళిపోవాలండి, స్లైసింగ్కి వెళ్ళిపోవాలి. సో స్లైసింగ్ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి, ఇది నా స్ట్రింగ్ అనుకున్నాం. పైథాన్ ఈజ్ ఏ డైనామిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ అనుకోండి వద్దగానే. పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ ఆర్ ఇంటర్ప్రిటర్. ఇది ఒక స్ట్రింగ్ అండి. మన దగ్గర ఉన్నది ఎనీ స్ట్రింగ్. దిస్ ఈజ్ ఎనీ స్ట్రింగ్. నా దగ్గర ఎనీ స్ట్రింగ్ ఎలా ఉంది? ఇది నా దగ్గర స్ట్రింగ్ అనుకుందాం. ఇది ఎలా స్టోర్ అయితే మీకు ఇప్పుడు స్పేస్ ఇది. రైట్, పాజిటివ్ ఇండెక్స్, పి ఇండెక్స్ అని పెట్టా. పి ఫర్ పాజిటివ్ ఇండెక్స్. వాట్ ఇస్ ద పాజిటివ్ ఇండెక్స్? పి దేంట్లో వాల్యూ ఉంటుంది? 0లో ఉంటుంది, 1లో ఉంటుంది, 2లో ఉంటుంది, 3లో ఉంటుంది, 4లో ఉంటుంది, 5లో ఉంటుంది. తర్వాత 6 స్పేస్ వచ్చింది కదా 6కి. కాబట్టి తర్వాత ఏంది ఇక్కడ? 7లో ఉంది, 8లో ఉంది, తర్వాత 9లో ఏముందండి? స్పేస్ వచ్చింది. తర్వాత ఏ బై ఎక్కడ ఉంది? 10లో ఉంది. తర్వాత ఏమొచ్చింది? స్పేస్ 11. తర్వాత డి 12, తర్వాత 13, తర్వాత 14. అంతేనా? ఓకే, 14 అండ్ దెన్ 15 అండ్ దెన్ ఎం వాల్యూ. ఓకే, 16. మీ దగ్గర నోట్స్లో ఇలా ఉండాలి, నేను ఇక్కడ రాసిన ప్రకారం. 17 అండ్ 18. అంతే కదా మన దగ్గర ఉండేది? క్లియర్? సో ఇలా ఉంటుంది. ఇది స్పేస్. ఇది తర్వాత నెగిటివ్ ఇండెక్స్కి వచ్చినప్పుడు నెగిటివ్ ఇండెక్స్. వాట్ ద నెగిటివ్ ఇండెక్స్? ద నెగిటివ్ ఇండెక్స్ ఎంత? -19, -18, -17, -16, -15, -14, స్పేస్ -13, తర్వాత -12. ఓకే కదా? కొంచెం జరపాల్సి వస్తుంది. -11 తర్వాత ఓకేనా? తేడా వస్తుందా? రైట్ అమ్మా, స్పేస్ ఎంత? -11 అంతే కదా? తర్వాత -10, తర్వాత స్పేస్కి -9, తర్వాత -8, -7, -6, -5, ఓకే, -4, ఓకే, ఓకేనా, 3, -2 ఎక్కడ పోయిందా? -1 ఎక్కడ పోయింది? ఏమైంది? ఓకే, ఇక్కడ దాకా ఓకేనా? స్పేస్కి 13 ఓకేనా? ఐకి ఓకే, ఈజ్కి 11, స్పేస్కి -10 అంతేనా? తర్వాత ఏకి -8, -7, -4. ఇప్పుడు రైటా? ఇదేనా?
ఇంతేనా తేడా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అంటే ఇండెక్సింగ్, అన్ని ఇండెక్సింగ్. ఇప్పుడు ఏం కావాలి సార్ నాకు ఈ ఇండెక్సింగ్లో? ఐ డోంట్ వాంట్ ఎనీ వాల్యూ. ఇండెక్సింగ్లో ఇప్పుడు నాకు ఏం కావాలి? సబ్ కావాలి, సబ్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది ఇండెక్సింగ్లో రాయాలంటే? మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు S0 అన్నా, అందులో వాల్యూ మాత్రమే వస్తుంది, అంటే పి వాల్యూ మాత్రమే వస్తుంది. S8 అంట, S8 అంట, S8 అంటే ఏమవుతుంది? ఎస్ మాత్రమే వస్తుంది. నాకు అలా వద్దండి. ఐ వాంట్ టు డిస్ప్లే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. నాకు ఎక్కడికి కావాలి? S3 నుంచి, S3 నుంచి ఎక్కడి వరకు కావాలి? నాకు S13 వరకు కావాలి, 3 నుంచి 13 వరకు కావాలి. మరి అంటే ఇప్పుడు ఏం చేయాలి? S3, S4, S5, S6, S7, S8 మొత్తం రాస్తేనే కదా నాకు వాల్యూ వచ్చేది. 3 to ఎక్కడి దాకా రావాలని చెప్తున్నా ఇప్పుడు నేను? 13, 3 to 13 కావాలి ఇప్పుడు నాకు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. S3 to 13, S3 to 13, S3 to 13, 3 to 13. ఇప్పుడు S ఈక్వల్ టు ఏమని ఇచ్చాను ఇప్పుడు? పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ అని ఇచ్చా. నాకు ఇప్పుడు కావాల్సిన వాల్యూ ఏంటో చూడండి. కావాల్సిన వాల్యూ ఏంటి ఇప్పుడు నాకు? దిస్ ఈజ్ అవర్ వాల్యూ. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలంటే ఇప్పుడు నాకు S3 to 13, S3 to 13 రావాలంటే ఏం చేయాలి? ప్రింట్ S3, 3 to 13. మరి ఏం చేయాలి నెక్స్ట్? 4, 5, 6, 7, 8, 9 అంత రాయాలంటే నాకు చికాకు. ఓకేనా? ఓపిక లేదు ఇక. S3, S4, S5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇలా కామా పెట్టుకుంటూ నాకు పక్కనే ఈ వాల్యూ కావాలంటే ఇలా రాయాలమ్మా, ఇలా రాయాలి. ఇలా రాస్తే మీరు ఎన్నిసార్లు రాత్రా పాపం? S3 రాసా, 4 రాసా, 5 పెట్టా, 6 పెట్టా, 7 పెట్టినా, 8 పెట్టినా, 9 పెట్టినా, అయిందా? 10 ఇచ్చేసిన, 11 ఇచ్చేసా, 12 ఇచ్చేసా. ఓకేనా? 13. అంటే ఇప్పుడు ఏమైతే నాకు వచ్చే అవుట్పుట్ చెప్పండి నాకు. S ఎక్కడి జాగ్రత్తకి వస్తుంది ఇప్పుడు నాకు? 3 to 13, 3 to 13. ఓకే, 3 to 13. ద వాల్యూ ఈక్వల్ ఏమైతే ఇప్పుడు నాకు? 3 to 13. ఆన్సర్ వచ్చిందండి. ఆన్సర్ రాకుండా ఎక్కడ ఆగల. బట్ 3 to 13 కొద్దిగా కాబట్టి రాశాం. చాలా రాయాల్సి ఉంది. అప్పుడు ఏం చేస్తారు? రాయడం చాలా రాయాల్సి ఏం చేయాలి అప్పుడు? ఇది వితౌట్ స్లైసింగ్, యూజింగ్ ఇండెక్సింగ్ అంటే వితౌట్ స్లైసింగ్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ రాశాను ఇప్పుడు నేను? వితౌట్ స్లైసింగ్. ఇలా రాయకూడదు. దీనిని ఎలా రాస్తున్నాం ఒకసారి చూడండి. ఓకే, నౌ ఎగ్జాంపుల్. నౌ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ యూజింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడతా. వితౌట్ స్లైసింగ్ అంటే ఇలా రాయాల్సి వచ్చింది. మరి యూజింగ్ స్లైసింగ్ అంటే ఏం చేయాల్సి వస్తుంది? S3 దగ్గర స్టార్టింగ్, ఎక్కడ ఎండింగ్ చేశాను? 13. దీన్ని ఏం చేస్తానంటే పాపం మధ్యలో ఎంత అవసరం లేదు. S3 colon 13 colon 1. Every time the value is increasing by 1. Starting value ఎంత? 3. ఎండింగ్ వాల్యూ ఎంత? 13. 13 అంటే మనం ఇక్కడ 14 ఇవ్వాలి. 14 ఇస్తే 13 వరకు వచ్చి ఆగిపోద్ది. ఎవ్రీ టైమ్ ద ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1. ద ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1. ఎలా ఉంటుంది చూడండి. దీని మొత్తం సింటాక్స్ చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ ద స్లైసింగ్. వాట్ ఇస్ ద స్లైసింగ్? ద కాన్సెప్ట్ ఈజ్ ద స్టార్ట్ colon stop colon step. Just like a range, but not range. Range లాంటిది కాదు. రేంజ్ ఫంక్షన్ లో ఉంది కదా, స్టార్ట్ టు స్టాప్ స్టెప్ అని. అలా కాదు. హియర్ వాట్ హ్యాపెన్స్? హియర్ వాట్ ఈస్ ద స్టార్ట్ అంటే ఏంటి సార్? స్టార్ట్ అంటే ఏంటి? ఓకే, స్టాప్ అంటే ఏంటి? రైట్ స్టెప్ అంటే ఏంటి? మొత్తం 3 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. వాట్ ఇస్ ద స్టాప్ ఇండికేట్స్, వాట్ ఇస్ ద స్టెప్ ఇండికేట్స్, వాట్ ఈస్ కోలన్? The colon indicates slicing operator. Okay, now the colon operator is called slicing operator. చాకు, కత్తి. కోలన్ అనేది కత్తి లాంటిది. పెట్టమే సపరేట్ పెట్టేసి స్లైసింగ్. స్టార్ట్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్. ఏ ఇండెక్స్ నెంబర్ చెప్తుంది? స్టార్ట్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్. అండ్ ద స్టాప్ ఇండికేట్స్ ending index number. The stop indicates the ending index number. Step indicates either increment or decrement. Step అంటే పెరగడమే కదా, either increment కావచ్చు లేదా decrement కావచ్చు. Either increment or decrement. This is incrementing or decrementing. Start indicates starting, stop indicates ending. The step indicates either incrementing or decrementing. It is optional. By default ఇయ్యకపోతే by default starting index number is 0. ఇవ్వకపోతే ఏమైందండి? ఇప్పుడు ఇక్కడ ఇవ్వకపోతే
ఎంత వాల్యూ తీసుకుంటుంది ఇవ్వకపోతే అక్కడ ఎంత వాల్యూ తీసుకున్న మన దగ్గర అక్కడ 0 తీసుకుంటుంది. ఫైన్. ఒకవేళ స్టాప్ కూడా అంతే. ఇఫ్ నువ్వు ప్రజెంట్ చేస్తే ఓకే, ద స్టాప్ ఇండికేట్స్ రైట్, స్టాప్ ఇండికేట్స్ ఎండింగ్ వాల్యూ. ఇది ఇవ్వలేదు నువ్వు, ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఏమైంది, ఎండ్ ఆఫ్ ద లిస్ట్, ఎండ్ ఆఫ్ దిస్ స్ట్రింగ్. మీరు రేంజ్ లో కంపల్సరీ ఇవ్వాలి, స్టాప్ రేంజ్ లో కంపల్సరీ ఇవ్వాలి, ఇక్కడ అవసరం లా. ఇట్ ఈస్ ఆప్షన్ బై డిఫాల్ట్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్, స్టెప్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇది కూడా అంతే. ఇట్ ఈస్ ఆప్షనల్, ద వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1. బై డిఫాల్ట్ ద ఇండెక్స్ నెంబర్ is increased by 1. It is slicing concept completely. Slicing in strings and other clear slicing operations in strings. What is the stop? The stop indicates some value. Start indicates some value. This is the value. Clear or not? It is without slicing. It is with using slicing. కొంచెం ఇచ్చే వదిలేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు రాద్దాం. What is the syntax? This is the syntax. ఓకేనా? ఐడియా వచ్చిందా అందరూ చూసుకున్నారు? ఇది మీ సింటాక్స్. స్టార్ట్ టు స్టాప్ అండ్ స్టెప్. Start to stop step. That is the indicate the starting value, ending value by default value. Example 3 is the చూడండి మంచి ఇప్పుడు మీకు అర్థమైనట్టు 3 ఎగ్జాంపుల్. ఇది పెట్టుకోండి ఇక్కడ గుర్తు కోసం మనకి. జస్ట్ ఐడియా కోసం ఎలా ఉంటుందని చెప్తున్నా ఇప్పుడు నేను మీకు. ఇండెక్సింగ్. ఇప్పుడు నేను s ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ s కోలన్ 3 కోలన్ n కోలన్ 1. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది? 3 దగ్గర స్టార్టింగ్, ఓకేనా? ఎండింగ్ ఎంత? 10 అంటే 9. 10 అంటే ఎంత? 9. ద అవుట్పుట్ ఈక్వల్ టు HON. HON స్పేస్ ఈజ్ తర్వాత కూడా స్పేస్ మనకి కనపడలేదు కాకపోతే. నౌ దిస్ ఈజ్ ద వాల్యూ 2:17. The value is increasing by 1. 2 దగ్గర స్టార్ట్ 17 అంటే ఏముడిపోద్దండి చెప్పాలి. 16 వరకు వచ్చి ఆగిపోద్ది. అంటే THON స్పేస్ ఈజ్ ఏ డైనమిక్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? దీన్ని కొంచెం కామెంట్లో పెడుతున్నాను కొద్దిసేపు. అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వద్దు మనకి, అది ఎగ్జిక్యూట్ కాకుండా ఆఫ్ చేశాను. నౌ ద వాల్యూ ఈజ్ ఏమి 0. ఇప్పుడు ఏమైంది? స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0. ఎండింగ్ వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 11. అంటే ఎక్కడ దాకా వస్తుంది? 0 to 10. అంతేనా? అర్థమైనా చెప్పాలి ఇంకా? ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్. సార్ 0 ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కదా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఏమైంది? 0. స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0. ఎండింగ్ వాల్యూ ఎంత? 10. అంటే వచ్చే ఆన్సర్ ఇది, రైట్? ఒకవేళ నేను స్టార్టింగ్ వాల్యూ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎండింగ్ కూడా ఇవ్వట్లేదు, ఏమైంది? బై డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0. బై డిఫాల్ట్ ఎండింగ్ వాల్యూ ఎంత? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఏమవుతుంది? 0 దగ్గర స్టార్ట్ చేసి అక్కడ వచ్చి మొత్తం అయిపోతుంది. ఓకేనా? క్లియర్? ఒకవేళ స్టార్టింగ్ ఇయ్యను, ఎండింగ్ ఇయ్యను, ఏమి ఇప్పుడు ఏమైంది? మొత్తం స్టార్టింగ్ ఇవ్వకపోతే ఏమైంది? 0. ఎండింగ్ ఇవ్వకపోతే ఏమైంది? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఏమి ఇవ్వకపోతే ఎవ్రీ టైం ఇంక్రిమెంటింగ్ ఎంత? -1. మొత్తం సేమ్. ఒకవేళ ఐ వాంట్ టు ప్రింట్ ద రివర్సింగ్ స్ట్రింగ్. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ వాల్యూ ఎంత? -1. ఎవ్రీ టైం -1. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? స్టార్టింగ్ వాల్యూ ఎంత? -1 అంటే ఇక్కడ. తర్వాత -1 అంటే ఎంత? -2. తర్వాత -1 అంటే -3. తర్వాత సో అర్థమవుతుందా? దట్ ఇస్ ద రివర్సింగ్ ఏ స్ట్రింగ్. రివర్సింగ్ -1 దగ్గర స్టార్ట్. ఓకే, I 11 పెట్టేద్దామా? 11 పెట్టాక అయిపోయింది. అక్కడ 11 పెట్టకూడదుగా.
ఓకే, -1 స్టార్టింగ్ వాల్యూ -1 ఇక్కడ ఇయట్లా అక్కడ చివరి దాకా ఆగిపోద్దిగా. ఇప్పుడు ఏమవుతుంది -1 ఫస్ట్ -1 తర్వాత దానికి -1 యాడ్ అయితే -2 దానికి -1 యాడ్ అయితే -3 దానికి -1 యాడ్ అయితే -5 అట్లా అట్లా రివర్సింగ్ స్ట్రింగ్ రాస్తున్నాం. ఏ స్ట్రింగ్ రాస్తున్నాం మనం ఇక్కడ? ఆ స్ట్రింగ్ రివర్సింగ్ స్ట్రింగ్ రాస్తున్నాం. రివర్సింగ్ స్ట్రింగ్ లో ఇలా రాసిన రివర్సింగ్ స్ట్రింగ్, ఇక్కడ ఏం పెట్టకపోయినా కూడా రివర్సింగ్ స్ట్రింగ్ ఎందుకంటే 0 దగ్గర స్టార్ట్ అయితే ఎవ్రీ1 -1 కదా, డిక్రిమెంటింగ్ కాబట్టి -1 లోకి వెళ్ళిపోతుంది. రివర్సింగ్ ఏ స్ట్రింగ్ బోత్. ఒకవేళ కాదు సార్ 0 దగ్గర స్టార్ట్ చేశా, ఐ వాంట్ గో టు 17 అండ్ ఎక్కడ రాబోద్ది ఇప్పుడు 0 to 16 ఇదేనా వాల్యూ వచ్చేది 0 to 16 0 వాల్యూ టు 17 అంటే 16. ఇక్కడ నేను ఇంక్రిమెంటింగ్ 4 పెట్టా, నాట్ 1. ఇంక్రిమెంటింగ్ ఎంత పెట్టా? 0 to 16 వరకు ఆగిపోవాలి. ఇంక్రిమెంటింగ్ 4. 0 అంటే నీకు ఫస్ట్ వచ్చే వాల్యూ ఎంత? p. 4 పెరగాలి. 1 2 3 4 పెరిగింది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత? 4. 1 2 3 4 పెరిగింది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత? 1 2 3 4 పెరిగింది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత? d. 1 2 3 4 పెరిగింది. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత? POSDM. ఆన్సర్ అర్థమైందా లేదా? ఎవ్రీ టైం ఇంక్రిమెంటింగ్ ఎంత మన దగ్గర? 4 4 ఇంక్రిమెంటింగ్ POSDM. అదే ఆన్సర్, ఏరే ఆన్సర్ చూడండి. ఇంక్రిమెంటింగ్ బై 4 4, నాట్ ఇంక్రిమెంటింగ్ బై 1 1. ద వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై ఎంత అయింది మనకి వాల్యూ అక్కడ? 4 4. ఎనీ డౌట్? ఓకే, ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ -4, ఎవ్రీ టైం -3. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వాల్యూ ఎంత? -4. ఎక్కడ దాకా రమ్మంటున్నావు నీ ఇష్టం. -18 -4 -18 దగ్గర రమ్మంటున్నావు. ఎవ్రీ టైం ఎంత ఎంత డిక్రీజ్ చేయమంటున్నావు? 3. -4 -18 అంటే 17 వరకు వస్తుంది. ఓకే, ఫస్ట్ నీకు వచ్చే వాల్యూ ఎంత? తర్వాత 3 -1 -1 -2 -3. నెక్స్ట్ వచ్చే వాల్యూ t. తర్వాత 1 2 3 స్పేస్ 1 2 3 స్పేస్. ఓకే, 1 2 3 AD స్పేస్ స్పేస్ H, AD స్పేస్ స్పేస్ H. అర్థం చేసుకోండి. అలా మీ ఇష్టం వచ్చే నెంబర్లు ఇచ్చేసి అక్కడ రాసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్లైసింగ్. ఓకే, దట్ స్లైసింగ్ మీన్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సబ్స్ట్రింగ్. స్లైసింగ్ ఏమంటున్నావు? స్లైసింగ్ అంటే ఏంది? స్లైసింగ్ రిటర్న్స్. ఓకే, రిటర్న్స్ సబ్స్ట్రింగ్ మొత్తం స్ట్రింగ్ నీరు. స్లైసింగ్ నీకు ఏ రిటర్న్ చేస్తుంది? సబ్స్ట్రింగ్. అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇస్తావు, ఎండింగ్ పాయింట్ ఇస్తావు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో రిటర్న్ చేస్తాం. దట్ ఈస్ ద స్లైసింగ్ కాన్సెప్ట్. అది క్లియర్? ఎనీ డౌట్ అని ఇంతవరకు? ఓకేనా? క్లియర్? వాట్ ఈస్ ఇండెక్సింగ్, వాట్ ఈస్ స్లైసింగ్? ఇండెక్సింగ్ ఏం చేస్తుంది? మనకి ఇండివిజువల్ వాల్యూ ఇస్తుంది. స్లైసింగ్ రిటర్న్స్ ద సబ్స్ట్రింగ్. దాని ప్రకారం ఎగ్జాంపుల్ చేసుకుంటే వెళ్ళండి. క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ స్ట్రింగ్స్. రిలేషనల్ ఆపరేటర్ మీకు గుర్తొచ్చేది ఏంటండి? లెస్ దాన్. what are the relational operators? less than, greater than, less than equal, greater than or equal to and not equal to. These are the relational operators. అంతే కదా? ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఎందుకంటే both are ఈక్వలా కాదా చెప్పాలి మన దగ్గర. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ స్ట్రింగ్స్. ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఒక వాల్యూ రాయాలి. వీటికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అప్లై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. వాట్ ఇస్ ద లెస్ దాన్, వాట్ ఇస్ గ్రేటర్ దాన్? S1 ఈక్వల్ టు పైథాన్. ఓకే, S2 ఈక్వల్ టు ట్రానిక్స్. S3 ఈక్వల్ టు పైథాన్. ఓకేనా? S4 ఈక్వల్ టు XYZ ABC. ఓకే, S5 ఈక్వల్ టు XYZ. అయితే రాయకూడదు. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉందా సార్? నో? అందరికి క్లియర్గా ఇంతవరకు? పాయింట్ ఆఫ్ S1 ఈక్వల్ టు S3. రిలేషనల్ ఆపరేటర్. వీఆర్ యూజింగ్ ద రిలేషనల్ ఆపరేటర్. S1 ఈక్వల్ టు S3 ఏమవుతుంది? ట్రూనా ఫాల్సా? ట్రూ. S1 ఓకే, లేదా S4 లెస్ దాన్ S3. S4 లెస్ దాన్ S3 ఏమంటాం? S4 లెస్ దాన్ S3. S4 ఎంత?
ఏబిసి లెస్ దెన్ S3 అంతా పైథాన్. ఏబిసి లెస్ దెన్ పైథాన్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కాదు ఇక్కడ, ఫస్ట్ క్యారెక్టర్ ఏ లెస్ దెన్ పి, ఏ లెస్ దెన్ పి, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. Print of S4 less than S4 less than S5, S4 less than S5, S4 and ABC less than S5, true. Print of S4 greater than S5, first value S4 and the ABC XYZ, A less than X, true. A greater than X, ఒకవేళ రెండు సేమ్ ఉంటే కూడా అప్పుడు ఎక్కడ పోద్ది సార్? నెక్స్ట్ వాల్యూ పోద్ది. చూద్దాం, అర్థమైందా? చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వస్తున్నది అనుకున్నా. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అని ఒకటి చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే మీకు స్ట్రింగ్ చెప్పండి, దాని మీద చేద్దాం ఆపరేషన్ అనుకున్నారు. ఓకే, S1 ఈక్వల్ టు యాపిల్, S2 ఈక్వల్ టు పైథాన్, S3 ఈక్వల్ టు J పైథాన్, S4 equal to Java. Print of S3 less than S4. ఏం జరుగుతుంది సార్? S3 అంటే J పైథాన్ లెస్ దెన్ జావా, ట్రూనా ఫాల్సా అంటే క్యారెక్టర్ చూసుకుంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ కాబట్టి కంపారిజన్ లేదు. నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఏముంది? ఇక్కడ P ఈజ్ లెస్ దెన్, ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ ఏముంది? A. P లెస్ దెన్ A, ఫాల్స్. ఫస్ట్ ఈక్వల్ అయితే సెకండ్లోకి వెళ్ళిపోద్ది, సెకండ్ కూడా ఈక్వల్ థర్డ్కి వెళ్ళిపోద్ది, థర్డ్ కూడా ఈక్వల్ అయితే ఫోర్త్కి వెళ్ళిపోద్ది, ఫోర్త్ అయితే ఫిఫ్త్, అన్ని ఈక్వల్ అయితే రెండు సేమ్ స్ట్రింగ్స్ అని అర్థం, లేకపోతే లేదు. నా క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇలా నేను రాసుకుంటా పోండి. ప్రింట్ ఆఫ్ ఓకే S1 లెస్ దెన్ S1 లెస్ దెన్ S3. Print of S1 greater than S4. A is greater than Java. అది A, ఇది J, false. సో అవుట్పుట్ ఇలా ఉంది. ఓకేనమ్మా? ఇలా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళండి. ఇస్ ఎనీ డౌట్?